ఆదికాండము 2వ అధ్యాయం 16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, దేవుడు వాక్యం అంటే ఇప్పుడు మనకి ఇంత బైబిల్ ఉంది. ఆ రోజున ఏముంది? ఒక్క మాట ఉంది. ఎవరికి ఆ రోజునున్న మనుషులు? ఆదాము, అవ్వ. దేవుని మాట జీవము, దేవుని మాట జీవపు ఓట. కాబట్టి ఇప్పుడు దాకా మనం విన్నటువంటి వాక్యాన్ని మనం విలువగా ఎంచాలి. దేవుని మాటను పక్కన పెట్టి మనం అటు ఇటు అది ఆలోచించకూడదు. ఎవరైనా ఇక్కడున్న మనం బాగుపడాలి, ఒక మాట బాగుపడతామంటే ఏంటంటే 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో ఏముందంటే దైవభక్తి సాధకం అని ఉంది. ఏమనుంది? చూడండి, 7వ వచనం, 1 తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. సాధకం చేసుకుంటే ఏమైద్దని ఉంది? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. అది దైవభక్తి అంట. ఇప్పటి జీవం విషయంలోను రాబోయే విషయం. ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మట్టికే ప్రార్థన యేసయ్య అంటే మనం హాయిగా మానేసి చర్చి మానేసి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జీవించవచ్చు. యేసు ప్రభువును గురించిన సంగతులు ఇప్పటి జీవం విషయంలో మాత్రమే కాదు, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే విషయం. బైబిల్ గ్రంథము గతాన్ని మనకు చూపిస్తుంది, ప్రస్తుతం ఎలా నడవాలో నేర్పిస్తుంది, భవిష్యత్తులో ఏమై ఉన్నామో చూపిస్తుంది. అందుకే దీనిని బైబిల్ గ్రంథాన్ని మించిన బుక్ బైబిల్ ఏదీ లేదు. మానవుడంటే మనమే కాదు, ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు. మతము కులం అనేది మానవుడు కల్పితమే కానీ దేవుడిచ్చింది కాదు. సో మనిషికి గతం ఏంటో తెలియజేస్తుంది, ప్రస్తుతం ఎలాగుండాలో చెప్తుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తుంది. కాబట్టి ఎవడు ధన్యుడంటే దేవుని వాక్యమును తీసుకొని దాన్ని అనుసరించి నడిచిన వారు ధన్యులు. దానికి మించిన ధన్యత ఈ లోకంలో ఎవరికి లేదు. ఇప్పుడు అక్కడ తిమోతి పత్రికలో ఏం చూసాం? కాబట్టి దీన్ని సాధకం చేయాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒక ప్రశ్న రాలేదు, ఏం చేస్తారు పిల్లలు? ఒకసారి చదువుతారు, 2 సార్లు చదువుతారు, ఎక్స్ప్లెయిన్ అడుగుతారు, ఇంకా ఏంటని అడుగుతారు. దీన్ని ఏమంటారు? సాధకం, ప్రాక్టీస్. ఇక అది నీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే టీచర్ చేత నువ్వు నీ మైండ్లో పిక్చర్ ఏర్పడిపోద్ది. ఎగ్జామ్లో అక్కడి నుంచి నువ్వు రాస్తావు. దేవుని వాక్యాన్ని కూడా జీవితంలో సాధకం చేయాలి. లేకపోతే రాంగ్ డైరెక్షన్లో నడిపించే మరొక పవర్ ఉంది, అదే ఈవిల్ పవర్, అదే సాతాను. సాధకం చేయకపోతే ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని సాధకం చేయకపోతే వచ్చాం వెళ్ళిపోయాం అంటే ఏముండదు. వాడు చక్కగా మనల్ని ఏం చేస్తాడు? అది అంతేలే, ఇదిగో నేను చెప్పేది అని అంటాడు. అది అంతేలే, దేవుడు అట్లాగే చెబుతాడులే, అంతకంటే మంచిగా చెబుతాను రా అంటాడు. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోనని భౌతికమైన సంగతి అది. దైవభక్తి సాధకం ఇంకా ఎన్నో. ఇప్పటి జీవం విషయంలోనూ ఇది వదిలిపెట్టితే ఆ సామెత ఏది నేల విడిసి సాము చేసినట్టు.
ఇప్పుడు సాము అంటే కర్ర సాము, కత్తి సాము, సాదు. వీడు ఎక్కడుండి చేయాలి? ఏం చేసినా నేల మీద ఉండి చేయాలి. దైవభక్తి సాధకం లేకుండా మన జీవితంలో ఏమీ లేదు. ఏముంటుందంటే సాతాను ప్లాన్ ఉంటుంది. దైవభక్తి సాధకం కనుక మనలో లేకపోతే మనలో ఏమి ఇంప్లిమెంట్ అవుతాయి? సాతాను ఏం చెబితే అది ఇక అటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, అమలు జరపాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని అమలు జరపకపోతే ఏం జరుగుతుంది? చాలా పవర్ ఉంది బయట నిన్ను బయటికి లాగటానికి. వాక్యాన్ని విడిచిపెట్టావా, టకామని బయటికి లాగేసి. గ్రహము తన గతిని తప్పిందా, వెళ్ళి సూర్యుడిలోనూ పక్క గ్రహంలోనూ అతుక్కుపోద్ది. దానికి దేవుడు నియమించిన గతిలోనే, ఆ మార్గంలోనే తిరగాలి. హౌ మెనీ ప్లానెట్స్, అవి వాటి కక్షలు ఉన్నాయి కదా, రూట్ ఉంది. ఆ రూట్ తప్పిందా అటో ఇటో లాగేస్తా. దేవుని వాక్యమును దేవుని బిడ్డలు తప్పారా, నిర్లక్ష్యం చేశారా, సాతాను మాటలు వినటానికి మొదలేశారా, ఆడేం చేస్తాడు? చక్కగా లాగేసుకుంటాడు. అది నెపంతిస్ అనే ఒక మొక్క ఉన్నది బాటనీలో, ఎప్పుడో మరి ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. దానికి ఉన్న ఒక ఏంటంటే చాలా రంగురంగులుగా అందంగా ఉంటుంది. అది ఇట్లా ఇచ్చుకుని ఉంటుంది. కానీ పురుగులు కానీ ఏమైనా ఆ రంగులకి ఆకర్షమై వాలితే ఇట్లా మూసుకుంటుంది. మాంసాహారి మొక్క అది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఎలా వ్యవహరిస్తున్నామో దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. అవ్వ ఆదాములు విన్నారు, విని దాని ప్రకారం చక్కగా నడుస్తున్నారు. ఇప్పుడు అపరిచితుడు ఎన్నడూ చూడని వాడి మాట వచ్చింది. అవ్వమ్మా అన్నాడు, పలకరించాడు, ముచ్చట్లు చెప్పాడు. ఇది నిజమా అన్నాడు. ఏంటది అంటే, నీకు నాకే కాదు సాతానుడికి ఇంకా వాక్యం బాగా తెలుసు, ఇది నిజమా అన్నాడు. అనేటప్పటికీ ఏంటంటే, ఈ చెట్టు పండు తినొచ్చు, ఈ తోట చెట్ల పండ్లలో దేనినైనా మీరు తినకూడదా? ఎట్లాగా ఇచ్చిందో చూడండి ముచ్చట్లు, ఎంత తీయగా ఉంటాయో దాని ముచ్చట్లు. దేవుడు ఏం చెప్పాడు? చస్తారని చెప్పాడు సీరియస్గా. మీరు చెట్టు పండు తింటే, తినవద్దని చెప్పిన చెట్టు పండు నిశ్చయముగా మీరేమైపోతారు? ఎంత కటివ్గా ఉంది, దీని మాటలు ఎంత రుచిగా ఉన్నాయి. అట్లాగే ఉంటాయి దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవన విధానం, దేవుని వాక్యానికి విరోధంగా ఎవరైనా మాట్లాడే తీరు అలాగే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఖండితంగా చెప్పాడు, మీరు చస్తారని చెప్పాడు. అట్లా చెప్పలేకపోయాడు వెళ్ళి, అయ్యా మీరు చేసే పని బాగలేదయ్యా అన్నాడే కానీ మీరు చస్తారని చెప్పలా. ఎవరికి? వాళ్ళ కొడుకులకి. హోప్ని ఫినేస్ కొడుకు కానీ, కూతురు కానీ, సంఘ సభ్యులు కానీ, విశ్వాసి కానీ, బోధకుడు కానీ దేవుడు ఏం చెప్తాడు? ఇది చేస్తే బ్రతుకుతావు, ఇది చేయకపోతే చస్తావు అని చెబుతాడు. ఎందుకంటే అది అంతే, అది ఆజ్ఞ. ఇంతకీ పాపం అంటే ఏంటి? ఆజ్ఞను మేరటమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల జీతము. సో అందుకే కీప్ ద కమాండ్మెంట్స్. చూడండి, ఒక మత్తయి సువార్తలో ప్రభు చెప్తున్న ఒక వాక్యము. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని 19:17 గమనించండి. 19:17 అంతటా ఆయన అవును, జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. కీప్ ద కమాండ్మెంట్స్. నువ్వు జీవములో ప్రవేశించాలనుకుంటున్నావా? నీవు పరలోక రాజ్యానికి వారసురావాలి అనుకుంటున్నావు? ఆ కమాండ్మెంట్స్ తీసుకోవాలి. ఏమంటాడు? జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. చూసారా? చాలు. కాబట్టి మనం జాగ్రత్తగా మన హృదయ స్థితిని దేవుని వాక్యం మీద సాధకం చేయాలి. దేవుని వాక్యానికి విరోధంగా రుచికరంగా బయట చాలా ఉంటాయి. వాటిని ఎవరు తయారు చేస్తారంటే అపవాది. పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, బోధకులు కానీ, విశ్వాసులు కానీ దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను ఇలా చేయాలి, మన మనసుని వంచాలి. లేకపోతే ఏమొస్తుంది? శాపం వచ్చేస్తుంది. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా నేను 27లో ఇక్కడ ఇశ్రాయేలీలకి దేవుడు కొన్ని ఆజ్ఞలు, చాలా విషయాలు చెప్పాడు. వాటిలో ఒకటి చెప్తాను. 16 వచనం.
తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్ అనవాలి. అన్నారు. మరి నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ఏమొచ్చింది? ఆమెనంటే అవును కాకనేగా, అంటే కొని తెచ్చుకున్నాం. ఇంకో మాట ఉంది అక్కడ, అంటే చాలా లోతైనవి ఉండేలే, పైన పబ్లిక్లో చెప్పుకోదగ్గ విషయాలను మనం మాట్లాడుతున్నాం. ఇంకోటి చూడండి, 17వ వచనం చూడండి. తన పొరుగు వానిని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెబితే ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్ అనవాలి. అంటే ఇప్పుడు మనం రోజు పక్కన వాళ్ళు లేని రోజు చూసి హద్దు రాయిని మారసొచ్చా? మారిస్తే ఏమొచ్చింది? శాపం వస్తుంది. దాన్ని ప్రజలు ఏమన్నారు? ఆమెనంటే అవును అలా జరుగును గాక అన్నారు. ఇంకో మాట చూడు, అక్కడే ఉంది 18. గుడ్డివాడు ఉన్నాడు, ఆడికి దారి తెలియట్లేదు. ఆడి దారిని మనం తప్పిస్తే మనకేమొస్తుందంట? శాపం వస్తుంది. ఇలాంటివి ఉన్నాయి. ఈ ప్రజలందరూ ఏమన్నారు? ఈ శాపగ్రస్తు ఆమెన్ అన్నారు. అలా అనండి అని చెప్పాడు. ఎందుకంటే భయము, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిపోతే ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణం రాకుండానట్లు అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు. అక్కడ రోడ్డు ఏమైపోయింది? వంతెన సగానికి ఇరిగిపోయింది. అక్కడ వెళ్ళేటప్పుడు ఆడ బోర్డు పెట్టకపోతే ఏం చేస్తారు? మొన్న ఈ మధ్య అంట గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో ప్రయాణం చేస్తున్నారు ఒక కుటుంబం. అదేమో గూగుల్ ఏం చూపించింది? కొత్తగా నిర్మాణంలో ఉన్న రూట్ చూపించింది. అక్కడ వంతెనేమో సగం వరకే గట్టి ఉంది, వీళ్ళేమో మంచు పడుతుంది. వెళ్ళిపోయి చనిపోయారు అందరు ఆ కారులో వాళ్ళు. ఎందుకని? అక్కడ వాళ్ళు హెచ్చరిక బోర్డు పెట్టలే, లేకపోతే వాళ్ళు గూగుల్ మ్యాప్లో దాన్ని తొలగించాల. హెచ్చరిక లేకపోతే మానవ జాతి ఏమైపోతారు? చనిపోతారు. అది తప్పు, దేవుని దృష్టిలో అది తప్పు. దేవునికి ఇష్టంగా జీవించాలి. ఇప్పుడు ఈ రకంగా శాపం. అక్కడ అవ్వ ఆదాముల కాలంలో మరి యేసు ప్రభువుని సిలువ వేయబడే సమయం వచ్చింది. పిలాతు ఏం చేశాడు? ఆయన భార్య హెచ్చరించిందిగా, అబ్బాయి ఆ నీతిమంతుడయ్యా, ఆయన జోలికి వెళ్ళబాకని. అప్పుడు భయపడి ఈ చేతులు కడుక్కుంటున్నాడు, ఆ పాపం నా మీద ఉండకుండా ఉండగా. అప్పుడు జనం ఏమన్నారు? మా మీద ఉండునుగాక అని వాళ్ళే పలుక్కున్నారు. ఇవన్నీ ఏంటన్నమాట? మానవ జాతి మీద ఉన్న శాపం. పాపం వలన శాపం వచ్చును, శాపం వలన మరణం వచ్చును. పాపము శాపమును తెచ్చింది, శాపమేమో ఆజ్ఞను మీరటం పాపం, దాని పర్యవసానం శాపం, దాని పర్యవసానము మరణం, నరకం. అది జరగకుండా ఉండాలనే వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వమని దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధ కలిగి మనం దేవుని మాటను తీసుకోవాలి. చూసారా? మరి ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి జీవితాలు ఏమైపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలి. పాపము వలన శాపము కల్గును, శాపము వలన మరణము కల్గును, మరణపు ముల్లును విరచిన యేసు, మరణపు ముల్లును విరచిన యేసు, పాపినైనా నా కోసరమే, పాపివైనా నీ కోసరమే సిలువ పొందెనుగా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే తప్పకుండా మానవ జాతి అంతా పాపము, దాని పర్యవసానం శాపము, దాని పర్యవసానము మరణమైన నరకం. తప్పించుకోలేరు ఎవరు. మరి ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? శాపగ్రస్తమైన ఈ లోకానికి దేవుడు యోహాను సువార్తలో చెప్పినట్టు వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి మానవరూపిగా వచ్చారు. అందుకు మనం వాక్యాన్ని తీసుకోవాలి. నేను కానీ, మీరు కానీ, మనం కానీ, ఈ ప్రపంచంలో భూమండలంలో ఎవరైనా సరే వారి యొక్క జన్మ కర్మ పాపంలో శాపం నుంచి విమోచించబడాలంటే దేన్ని తీసుకోవాలి? దేవుని
వాక్యాన్ని తీసుకుని దాన్ని ఏం చేయాలి? సాధకం చేయాలి. దేన్నైనా సాధకం చేస్తామేమో కానీ ఆఖరికి ఎలికి తోలు తెచ్చి ఉతికితే అది నలుపే కానీ ఇంకా ఎన్నో రకాల సూక్తులు పద్యాలు ఉన్నాయి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ కుక్క తోక అట్లాగే పోతూ ఉంటుంది. కుక్క తోక నిలువుగా పెట్టాలని బద్దెలేసి కట్టావు, ఒక నెల నుంచి బద్దెలు తీసావు, ఆ తోక మళ్ళీ ఇటు ముడుచుకుని. నీ సొంత ప్రయత్నాల వలన శాపం నుంచి ఏ మనిషి తప్పి ఎండగట్టుకో. ఒక 40 రోజులు మాంసం తినకుండా, ఇంకేమేమో చేయకుండా శరీరాన్ని ఎండగట్టుకో. 40 రోజుల తర్వాత మళ్ళీ లోపల ఉన్నది ఏం చేసిద్ది? రంకిలేస్. అది చిన్నప్పుడు ఒక కథ చదువుకున్న, తెలుగులో పుస్తకంలో ఉంది. అది ఒక ఎద్దు కాలు ఇరుగుతుంది. అది పని చేయలేదు అని ఆ యజమాని ఏం చేశాడు? అడవిలో వదిలేద్దాం, దీని ఉసురు నాకెందుకని అడవిలో వదిలేసి అది కుంటుకుంటా చాలా బాధపడి కొన్ని నెలల తర్వాత ఆ ప్రాంతంలో రంకెలు వినపడుతున్నాయి. రంకె అంటే ఏంటి? అంటది. ఏది రంకె వినపడుతుంది చూస్తే ఈయనెద్దే. ఏమైంది ఇప్పుడు? అది కాలు బాగైంది. బాగు కాకముందే అట్లా ఎప్పుడన్నా వినపడింది రంకె? ఇట్లా కాలు దూగుతుంది, మట్టి ఇట్టి వెనక్కి దూగుతాయి ఎద్దులు, కాలు దూగితే రంకెలేస్తుంది. ఇది బాగుపడింది అనుకుని మళ్ళీ తెచ్చుకోండి. అంటే ఏంటిది? కాలు ఇరిగినప్పుడేమో దానిలో ఉన్న సహజ లక్షణం అణిగుంది, కాలు బాగుపడినాకేమో రంకెలేయటం మొదలేసింది. నీ సొంత ప్రయత్నం, నా సొంత ప్రయత్నం ఈ పాప స్వభావాన్ని జయించడానికి పనికొచ్చేది కాదు, ఎవరి వల్ల కాదు. మరి జరిగినాయో లేదు నాకు తెలియదు. విశ్వామిత్రుడి జీవితంలో ఒక సంఘటన చెబుతారు. ఆయన తపస్సు చేయటానికి వెళ్ళి అంట కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను గెలవటానికి. ఇంకొక ఎవరో మరి రకరకాల క్యారెక్టర్లోనా ఆయనేమో ఈమెను పంపించాడంట డ్యాన్స్ చేయటానికి. ఆ పంపించిన ఆయన పేరు నాకు తెలియదు. అది ఎంత వేస్తూ ఉంటే ఈయన దీక్ష ఏమైపోయిందో అతనిలో సహజ వాంఛలు బయటకు వచ్చేస్తుంది. సో ఏమిటి ఇంతకీ చెప్తుంది? ఒక పక్కనే మానవుడి జీవితంలో పాపం వచ్చింది, దాని పర్యాసం శాపం వచ్చింది, దాని పర్యాసం నరకం వచ్చింది. దీన్ని ఎవరు తప్పించు. సరే, ఎవరైనా బుద్ధిమంతులు సొంత ప్రయత్నం చేశారా అంటే చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అందుకే ఆయన ఈ లోకానికి తన పిల్లలమైన మనం 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14వ వచనంలో ఈ మాట చదువుతాం. హెబ్రీ 2:14 చూడండి, చూసి చదవండి, చెప్పండి. ఏ పిల్లలు? ఈ పిల్లలు అంటే మనమే రక్త మాంసాల్లో పాలివారమై మనం ఈ లోకంలో శాపంలో ఇరుక్కుపోయినందువలన ఆ ప్రకారమే మరణము యొక్క బలవగలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా ఏ భయం లేదండి. చివరికి మరణ భయం ఒకటే మానవుడు భయపడతాడు. మరణ భయం చేత దొంగరామ గారు అని ఒక ఆయన ఉండేవాడు, చనిపోయారు. ఇప్పుడు యేసుదాస్ గారు అని పేరు పెట్టారు, బాప్తిసం చేసుకుని. స్టువర్ట్పురం దొంగల్లో ఒక ఆయన ఇంత దాకా పూడి చేశారంట, ఇసుకలో గొంతు దాకా. ఎంత దాకా? గొంతు దాకా పూడి చేసి ఒప్పుకోమంటే నాకేం తెలియదు, అసలు నేనేం చేయలేదు. ఆయనకు మరణ భయం కూడా లేదు, దొంగతనం కూడా ఒప్పుకునేవాడు కాదు. చూసారా, ఇక్కడ శాశ్వత కాలం మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడ ఈ లోకానికి మానవ రూపుకి వచ్చాడు. మనది అమ్మా నాన్నల ద్వారా వచ్చిన జన్మ. ఆయన పరిశుద్ధాత్ముడే కన్య మరియ గర్భంలో పిండముగా ఉంచబడ్డాడు. ఆయన కూడా రక్త మాంసాలు ఎందుకు వచ్చాయంటే మనల్ని బయటికి తీయటానికి. ఒక చిన్న సైకాలజీ ఇన్సిడెంట్ చెబుతాను. ఒక చిన్న పిల్లోడు తూములో ఇరుక్కుపోయాడు. వెళ్ళలేకి కొంత దూరం వెళ్ళకి ఇరుక్కుపోయాడు. వెనక్కి తిరిగి రాలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు.
అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంక పిల్లోడు భయపడి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఒక కొద్దిగా మానసికంగా ఆ జ్ఞానం కలిగిన ఒక ఆయన ఏం చేశాడంటే చిన్న చిన్న పిల్లల్ని 2-3 తెచ్చి ఆ తూము దగ్గర ఆ ఫేస్ సైడ్ పెట్టి ఆడుకోవటానికి కల్పించాడు ఆ వయసు పిల్లల్ని. అప్పుడు ఈ పిల్లోడు అంతకుముందు భయపడి కేకలేయటం అరవటము ఇది చేసాడు, కానీ తర్వాత ఏం చేసి ఈ పిల్లల కోసం ఏం చేశాడు, మెల్లగా మెల్లగా కష్టమైనా బయటకు వచ్చేసాడు. అంతకుముందు ఎవరు చేసిన ప్రయత్నాలు నెగ్గల. ఎందుకని? ఈ పిల్లోడు పరిస్థితి వేరు, అక్కడ బయట చేసే ప్రయత్నాలు వేరు. జరిగిందో లేదో కానీ చిన్న ఇన్సిడెంట్ చెబుతాం. అంటే ఆ వయసు పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టేలేకి ఇరుక్కున్న పిల్లోడు ఏం చేశాడు, మెల్లమెల్లగా బయటపడ్డాడు. మనం రక్త మాంసాల్లో పాలివారమైనందున పైపెచ్చు శాపగ్రస్తులమై ఉన్నందున ఆయన ఈ పాపం నుంచి శాపం నుంచి ఎందుకు వచ్చింది? ఈ పాపం శాపము ఆయన మాటను మీరినందువలన వచ్చింది. కన్నకడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడిద్ది కదా, ఏం చేస్తాడు? అందుకని మనల్ని విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? పీలుస్తాడంట. శాపగ్రాహి అని ఉంది ఆయనకి. చూడండి, గలతీ పత్రిక 3:14 ముగిస్తాను. గలతీ పత్రిక 3:14. అవునా? క్షమించండి, ఒకసారి చూడండి. గలతీ 3వ అధ్యాయం 14 చూడండి. 3:14. గలతీ 3:14. ఆశీర్వచనం, అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసయ్య ద్వారా అన్ని జనులైన మన కలుగుటకు మన కోసము శాపమై అనుంది. అక్కడ ఓల్డ్ ఎడిషన్లో శాపగ్రాహి అయి అనుంది. శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. చాలు. చూసారా? ఇప్పుడు యేసు ప్రభు ఏమై వచ్చాడు ఈ లోకానికి? మానవ రూపిగా శాపగ్రాహి అయి వచ్చాడు. ఇట్లా డైనింగ్ టేబుల్ లేకపోతే హోటల్లో వీళ్ళు శుభ్రం చేస్తారు. కాస్ట్లీ హోటల్స్లో ఇంకా అట్లా తొడవంగానే పొడిలా ఆడిపోద్ది టేబుల్. మనం అయితే ఏం వాడతాం? సాధారణంగా ఏదన్నా ఒక స్క్రబ్ ఏదో ఒకటి, అది తొడవంగానే దాని మీద ఉన్న నిమ్మంతా ఏం చేస్తుంది? పీల్చేస్తుంది. ఈయన ఏం పీల్చడానికి వచ్చాడు? మానవ జాతిలోంచి శాపగ్రాహి అయి యేసయ్యను ఆశ్రయించకుండా ప్రపంచంలో ఎవ్వరు కూడా జన్మ కర్మ పాపం నుంచి విమోచించబడటం సాధ్యమయ్యే పని. నీ సొంత ప్రయత్నాలు జీవితకాలం చేసినా నీ ఆత్మకు విడుదల లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే క్రయము చెల్లించారు. యేసుప్రభు ఎందుకు వచ్చారు? చెడిపోయిన మనల్ని, వాక్యానికి విరోధంగా నడిచి శాపగ్రస్తులమైన మనల్ని, నష్టపోతున్న మనల్ని మరలా ఆశీర్వాదకరమైన మార్గంలో పెడతానికి. మనం రక్తమాంసంలో పాలివారిగా ఉన్నందువలన ఆయన ఏం చేశారు? రక్తమాంసంలో పాలివాడుగా ఇలా ఇదే క్రిస్టమస్ సందేశం. అది లేకుండా క్రిస్టమస్ వ్యర్థమే. నువ్వు పాటలు పాడు, డ్యాన్సులు అయ్యి, భోజనాలు చేసుకో, ఏమన్నా చేసుకో. ఒక మనిషి జీవితంలో శాపాన్ని తీసివేయటమే క్రిస్టమస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని మాట వెనక చెరిగిపోయిన మానవులు ఇప్పుడు ప్రభువును ఆశ్రయించినట్లయితే ఆ శాపం నుంచి ఏం చేస్తారు? విమోచించి ప్రతి ఒక్కరిని అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనం అనుభవించడానికి శాపగ్రాహి అయి ఈ లోకానికి ఆయన మానవ రూపిగా వచ్చారు. కాబట్టి ఆయన జనన మరణ పునరుద్ధానాలు మన శాపం నుంచి మనల్ని విడిపించి ఆయన మాటకు లోబడే వారిగా చేయటానికి, మరలా తప్పిపోవటానికి మనం జ్ఞానం లేని వారమే కాదు. బుద్ధి వచ్చింది, అప్పుడు పోయిన శ్రమలు. ఎవరికి బుద్ధి వచ్చింది? ఎవరికి? తప్పిపోయిన కుమారుడు. బుద్ధి వచ్చినప్పుడు కష్టాల నుంచి బయటపడ్డాడు. మనకు కూడా ఏమి రావాలి? ఏ బుద్ధి అది? ఆయన మాట విని దాని ప్రకారము నడిచే బుద్ధి రావాలి. ఇంటికి వెళ్ళాడు, పడతా తోల్తా మురికంపుతో చినిగిపోయిన బట్టలతో. తండ్రి ఏం చేశాడు? హక్కును చేర్చుకొని శుభ్రం చేసి కుమారుడు హోదా మళ్ళీ ఇచ్చాడు. నూలు పోగంత కూడా లేదు ఆయన కాడికి. ఎందుకని? మొత్తం అమ్ముకుపోయాడుగా. కానీ ఇక్కడ కన్న ప్రేమ ఎట్లో వచ్చింది, అందుకని చేర్చుకున్నాడు. మరలా బుద్ధి లేనోడుగా కుమారు అన్నాడు, వ్యవహరించలేదు. సో రక్షణ పొందామంటే అర్థం ఏంటంటే బుద్ధి వచ్చింది మనకి, మనం ఇక బుద్ధి లేనివాళ్ళకి ఎన్నడూ ఉండకూడదు అనేది ఒక భావన. ఆయన మాట విని దాని ప్రకారం మనం వ్యవహరించడం మనకు చాలా ఆశీర్వాదం.
ఎంత ఆశీర్వాదం! అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్ని జనులకు కూడా ఇవ్వటానికి దేవుడు. కాబట్టి మనల్ని వాక్యమన్నీ ఎందుకు నడవమంటున్నాడు? యేసు ప్రభు అలాంటి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా మన చెడు తలంచేవాడు లేదు. ఆయన ఉన్న స్థలంలో మనమును ఉండులాగన మన కొరకు ఆయన సిద్ధపరచడానికి ఈ లోకానికి మానవరూపిగా. కాబట్టి వాక్యం ఎంత విలువైందో విన్నాం. వాక్యం నుంచి జారిపోతే ఎంత నష్టం విన్నాం. జారిపోయిన మనల్ని పైకి లేపడానికి దేవుడు ఏం చేశాడో విన్నాం. మరలా మనం బుద్ధి లేని వాళ్ళగా వ్యవహరించకూడదు. దేవుడు తన వాక్యం మనందరికీ ఈ మాటలు వింటున్న వారికి ఆశీర్వాదకరంగా చేసి ఆయన దీవించి ఆశీర్వదించి ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్.